ఐదేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్ ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామన్న డీజీపీ హరీష్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు జగన్ ను విచారించారు. విచారణ అనంతరం జగన్ లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ కాసేపున్న తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డిని జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే సిట్ అధికారుల బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో సహా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. విజయవాడ కొత్త ఆటోనగర్లో మావోయిస్టు ఉన్న బిల్డింగ్ పై కొత్త ట్విస్ట్ నెలకొంది. భవనం అద్దెకి తీసుకోవటం వెనుక ఓ కాంట్రాక్టర్ హస్తమన్నట్లు పోలీసులు గుర్తించారు. కూలీలుగా వచ్చినట్లు చెప్పి అద్దెకి దిగారు మావోయిస్టులు. వారికి భవనం అద్దెకి ఇప్పించడంలో ఓ కాంట్రాక్టర్ కీలక పాత్ర వహించడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడలో 5వ ఆడిట్ దివాస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి 28 వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రజా విశ్వాసానికి సంరక్షణగా పనిచేద్దామని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ శాంతిప్రియ పిలుపునిచ్చారు. ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తున్నామన్నారు ఆ రాష్ట్ర డీజీపీ మహేష్ కుమార్ గుప్తా. మారేడుమిల్లి ఎన్కౌంటర్లపై స్పందించిన ఆయన ఈ ఆపరేషన్లో అన్ని విభాగాలు విజయవంతంగా పనిచేశాయని ప్రశంసించారు. ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మావోయిస్టుల రిమాండ్ రిపోర్ట్ సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కూటమి సర్కారును కూలదోటమే లక్ష్యంగా మావోయిస్టులు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడకు వచ్చి మావోయిస్ట్ యాక్షన్ టీం మకాం వేసిందని, పోలీసులను చంపాలని వ్యూహాలు రచించిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అల్లూరు జిల్లా పాడేరులో 5 చిన్నారుల వరుస మరణాలపై కలెక్టర్ దినేష్ కుమార్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. బాధ్యతగా ఉద్యోగం చేయండి, లేకుంటే పనిచేసే వారిని నియమించుకుంటా అంటూ ఆరోగ్య శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పిల్లలకు ఎలా సంరక్షణ చేయాలో బిడ్డనెత్తుకుని సలహాలు చెప్పారు కలెక్టర్. నంద్యాల ఎమ్మిగనూరులో ఆర్టీసీ డ్రైవర్ బస్సులోని ప్రయాణికులతో సహా ఎమ్మిగనూరు టౌన్ పీఎస్కు వెళ్లాడు. బస్సులో పరిమితికి మించి సుమారు 120కి పైగా ప్రయాణికులు ఎక్కారంటూ ప్రయాణికులతో డ్రైవర్, కండక్టర్ వాగ్వాదానికి దిగారు. పరిమితికి మించి బస్సులో ప్రయాణిస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా వినకపోవడంతో పీఎస్కు తీసుకెళ్లాడు.